పెళ్లి చేసుకునే ముందు డేటింగ్. సినిమాలలో, పుస్తకాలలో, సాహిత్యంలో, బయట ఉపన్యాసాలలో తప్పేంటి? పెళ్ళయ్యాక వాడు చెడ్డోడో, మంచోడో తెలుసుకుంటే ఉపయోగం ఏముంది? విడాకులు, జీవితము అదే ముందే కలిసిపోయి కాపురం చేసేస్తే ఆ తర్వాతన ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు, లేకపోతే లేకపోవచ్చు అనేటటువంటిది. పెళ్లి అంటే ఇరు వ్యక్తుల యొక్క బంధం, మానసిక బంధం, శారీరక బంధం. ఈ బంధం అనేటటువంటిది శాశ్వతం. కష్టమొస్తది, నష్టమొస్తది, బాధొస్తది, ఆవేదనొస్తది. అందులో కావాలంటే 4 రోజులు దూరంగా ఉంటారు, 4 రోజులు కలుపుకుంటారు. ఇంతే తప్పించి శాంతం విడిపోయి ఎవరి బ్రతుకు వాళ్ళది అనేటటువంటిదైతే అసలు మన తాత ముత్తాతల నుండి మన దాకా ఉండేదే కాదేమో. ఎందుకంటే 15, 20 మంది పిల్లల్ని కన్నటువంటి ఆ రోజుల్లో పిల్లల విషయంలోనో లేకపోతే ఇంటి నిర్వహణ విషయంలోనో గొడవలు రాకుండా ఉంటాయా? కానీ దశాబ్దాల తరబడి కాదు, శతాబ్దాల తరబడి నడిచిన సంస్కృతిని పక్కన పెట్టేసి సుఖం మాత్రమే జీవితం, స్వేచ్ఛ మాత్రమే జీవితం అంటూ సహజీవనాలు చేస్తూ, ఈ సహజీవనం అనేటటువంటిది మైనారిటీ తీరిన తర్వాత అబ్బాయితో అమ్మాయి కాపురం చేసిన, అమ్మాయితో అబ్బాయి కాపురం చేసిన, పెళ్ళైన అబ్బాయి పెళ్లిగాని అమ్మాయితో కాపురం చేసిన, పెళ్ళైన అమ్మాయి పెళ్లిగాని అబ్బాయితో కాపురం చేసిన, పెళ్ళయ్యి మొగుడున్న ఆయన ఇంకొక భార్యతో చేసిన, పెళ్ళయ్యి భర్త ఉన్న ఆవిడ ఇంకొక భర్తతో పెళ్లి కాపురం చేసిన తప్పేం లేదని కోర్టులు ఇచ్చిన తీర్పుల సాక్షిగా సహజీవనాలు పెరుగుతున్నటువంటి వేళ ఇప్పుడు కోర్టు కొత్తగా సూచన చేస్తోంది. ఏంటంటే పెళ్లికి ముందే శారీరక సంబంధాలు ఏర్పరచుకునే విషయంలో అబ్బాయిలు అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించింది. పెళ్లి చేసుకుంటానంటూ తప్పుడు హామీ ఇచ్చి అత్యాచారానికి పాల్పడినట్టుగా ఆరోపణ ఎదుర్కొన్న ఒక వ్యక్తి బెయిల్ దరఖాస్తు మీద విచారణ జరుపుతూ జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జుల్ బయాల ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. కేసులో ఇద్దరూ ఆమోదంతోనే శారీరకంగా కలిసినట్టు కనిపిస్తోంది. అది పరస్పర అంగీకారంతో జరిగింది. పెళ్లికి ముందు అబ్బాయి అమ్మాయి ఒకళ్ళకొకళ్ళు పూర్తిగా అపరిచితులే. వాళ్ళు శారీరక సంబంధం ఎలా ఏర్పరచుకుంటారు? పెళ్లికి ముందు ఎవరిని నమ్మడానికి వీలేదంటూ కోర్టు చెప్పింది. తప్పుడు హామీ ఇచ్చి అత్యాచారం జరిపాడని ఆరోపిస్తున్న అమ్మాయి అతనితో కలిసి దుబాయ్కి ఎందుకు వెళ్ళిందో చెప్పాలని చెప్పి జస్టిస్ నాగరత్న ప్రశ్నించారు. అది పరస్పర అంగీకారంతో జరిగినట్టు కనిపిస్తుంది అన్నారు. అమ్మాయి అంత ఖచ్చితమైన వ్యక్తి అయి ఉంటే పెళ్లికి ముందు అబ్బాయితో కలిసి వెళ్ళి ఉండకూడదని, పరస్పర అంగీకారంతో కలుసుకున్నప్పుడు శిక్షలు వేయడానికి ఇవి తగిన కేసులు కావని వ్యాఖ్యానించారు. అమ్మాయికి కొంత పరిహారం చెల్లించి అద్దరితో కథ ముగించాలని నిందితుడి తరపు న్యాయవాదికి సూచించారు. అమ్మాయి ఒక వెబ్సైట్ ద్వారా 2020లో అబ్బాయిని పరిచయం అయిందట. పెళ్లి చేసుకుంటాన్ని హామీ ఇచ్చి నిందుడు ఆమె ఢిల్లీలో, దుబాయ్లో శారీరకంగా చేరువయ్యాడని అమ్మాయి తరపు న్యాయవాది వాదించారు. ఆ యువకుడికి 2 సార్లు వివాహాలయ్యాయని తెలుసుకున్న యువతి ప్రశ్నిస్తే ప్రైవేట్ వీడియోలు బయట పెడతానని బెదిరింపులు పాల్పడ్డాడని చెప్పారు. ఇరుపక్షాల అభిప్రాయాలు తెలుసుకునేందుకు తదుపరి విచారణ బుధవారం జరగనుంది. యువకుడికి ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరిస్తే దాన్ని సవాల్ చేస్తూ అతను సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.